139 పాట సంఖ్య 139. స్తుతి ప్రశంస పాడుచు నిత్యము మహారక్షణనే మన శాంతిని చెను పాప భరము
పాట సంఖ్య 246. కొనియాడి పాడి కీర్తించు. 246 పాట. కొనియాడి పాడి కీర్తించు వర్ణించెదనెను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించు వర్ణించెదనెను నా ప్రభువా. పరిశుద్ధుడవు నీతిమంతుడవు, పరిశుద్ధుడవు నీతిమంతుడవు, పాపపు వస్త్రము మార్చిన దేవా, పాపపు వస్త్రము మార్చిన దేవా, రాపుగా రక్షణ వస్త్రమిచ్చితివి, రాపుగా రక్షణ వస్త్రమిచ్చితివి, పొగడెదనెను ధవళవనుడా, పొగడెదనెను ధవళవనుడా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనెను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనెను నా ప్రభువా. తూర్పు జ్ఞానులు నీ కర్తృత్వము, తూర్పు జ్ఞానులు నీ కర్తృత్వము, బంగారు సామ్రాణి ఓడము, బంగారు సామ్రాణి ఓడము, తెలుపావడెను నీ ఘన విజయము, తెలుపావడెను నీ ఘన విజయము, భజించెదనెను రత్నవారుడా, భజించెదనెను రత్నవారుడా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనెను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనెను నా ప్రభువా. గుర్తించెదనెను ఘనముగా నేను, గుర్తించెదనెను ఘనముగా నేను, ఘనుడా నాకు ప్రభుడవు నీవే, ఘనుడా నాకు ప్రభుడవు నీవే, 10,000 ప్రియుడకు ప్రభువా, 10,000 ప్రియుడకు ప్రభువా, పరికించి నిన్ను పాడి స్తుతించెదా, పరికించి నిన్ను పాడి స్తుతించెదా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనెను నా ప్రభువా. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనెను నా ప్రభువా.
తిరిగి రానయ్యున్న ప్రభువా, తిరిగి రానయ్యున్న ప్రభువా, స్తుతియు ఘనత మహిమయు నీకే, స్తుతియు ఘనత మహిమయు నీకే, కొనియాడి పాడి నేను నా ప్రభువా, కొనియాడి పాడి నేను నా ప్రభువా. మరో పాట పాడుకుందాం. 251వ పాట. పాట సంఖ్య 251. సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసు, సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసు, దూతలు కనబడి గానము చేసిరి, దూతలు కనబడి గానము చేసిరి, సతతము మహిమ సర్వోన్నతునికి, సతతము మహిమ సర్వోన్నతునికి, శాంతియు భూమిలో పరిశుద్ధులకు, శాంతియు భూమిలో పరిశుద్ధులకు, పావనుడేసుని పూజించెదము సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసు, సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసు, వల్లలుగాంచిరి కనకాపరిని, వల్లలుగాంచిరి కనకాపరిని, ఉల్లములెల్లలు రంజిల్లగను, ఉల్లములెల్లలు రంజిల్లగను, ఎల్లరకు చాటిరి వల్లభుని, ఎల్లరకు చాటిరి వల్లభుని, ఉల్లాసముతో కొనియాడెదము సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసు, సాగిలపడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసు, జ్ఞానులు కనిరి ఘన మధుసార, జ్ఞానులు కనిరి ఘన మధుసారం, పూనికతో పయనముగా
కొరకు గమనించే తన రక్షణ నరులకు నిర్మల వెలుగు నిర్మల మహిమ నిర్మల వెలుగు నిర్మల మహిమ మాలిని మరి మరి స్తుతించెదము సాగిల పడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసు సాగిల పడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసు వివరించే అన్న విమోచకుని వివరించే అన్న విశ్వాసులకు పరిశుద్ధులకు విశ్వాసులకు పరిశుద్ధులకు దేవుని స్తుతించుచునే భూమిలో దేవుని స్తుతించుచునే భూమిలో పవిత్రుని బహు పూజించెదము సాగిల పడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసు సాగిల పడి సత్యముతో ఆత్మతో శ్రీ యేసు పూజనీయుడు ప్రభు యేసుక్రీస్తు పూజనీయుడు ప్రభు రాజుల రాజు ప్రభువుల ప్రభువు రాజుల రాజు ప్రభువుల ప్రభువు రాజ్యముని చంద్రాజుల చేసి రాజ్యముని చంద్రాజుల చేసి విజయుడు యేసుని పూజించెదము సాగిల పడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసు సాగిల పడి ఆరాధించెదము సత్యముతో ఆత్మతో శ్రీ యేసు. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని మనం వ్యక్తిగతమైనటువంటి ఆరాధన సమయానికి వెళ్తాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మొదటి వచనం నుండి 10వ వచనం వరకు. లేదా 12వ వచనం వరకు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 12వ వచనం వరకు. రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట
ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. అందుకు వారు యూదాయ బెత్లెహేములోనే, ఎలయనగా యూదాయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానము కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రభువును స్తుతించి ఆరాధించడం అనేటువంటిది ఎంతో ధన్యకరమైనటువంటి విషయము. ఆయన పూజనీయుడు, ఆయన మహాత్మ్యం కలిగినటువంటి వాడు. సమస్త దేవతల కంటే, దేవుళ్ళ కంటే, లేదా దేవుడు మన చెప్పుకునే వారందరికంటే కూడా ఆయన మహోన్నతుడై ఉన్నాడు. ఆయనను గుర్తించిన వారు, ఆయనను గమనించిన వారు, ఆయన యొక్క శక్తిని, ఆయన సామర్థ్యమును ఎరిగినటువంటి వారు తప్పకుండా ఆయనకు నమస్కరించి ఆయనను సాగిలపడి ఆరాధించేటువంటి వారుగా ఉంటారు. మరి దేవుని యొక్క ఆజ్ఞ ఒకటే. మొట్టమొదటి ఆజ్ఞలో 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటి అంటే, మనం నిర్గమకాండం 20 అధ్యాయంలో చూస్తే 3వ వచనము, దాంతో నిర్గమకాండం 20 అధ్యాయము 3వ వచనం, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింది భూమి అందే కానీ, భూమి క్రింద నేల అందే కానీ ఉండు దేని రూపమునైనానో విగ్రహమునైనానో నీవు చేసుకునకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. దేవుని యొక్క ఖండితమైనటువంటి ఆజ్ఞ, మొట్టమొదటి ఆజ్ఞ, దేవునిని ఆరాధించాలి, ఆయనకే సాగిలపడాలి, ఆయనను పూజించాలి. ఆయన తప్ప వేరెవరిని కూడా సేవించకూడదు. అది అపరాధం అవుతుంది దేవుని దృష్టిలో. కనుక దేవుడు సృష్టికర్త అయ్యుండి సర్వోన్నతుడై ఉండగా ఆయనకు చెందవలసినటువంటి ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకే చెందాలని ఆయన కోరుకుంటాడు. నాకు చెందవలసినటువంటి మహిమను నేను వేరొకరికి ఇచ్చువాడను కాను అని చెప్పాడు. కాబట్టి విగ్రహానికి కానీ లేకపోతే ఇంకొక ఏ ఆకారముకు కానీ ఏ రూపానికి కూడా నీవు సాగిలపడకూడదు, పూజింపకూడదు అని చెప్పాడు. జ్ఞానులు ప్రభువును ఆరాధించడానికి వచ్చినప్పుడు వారు సాగిలపడి ఆయనను పూజించరని ఇక్కడ రాయబడుతుంది 11వ వచనంలో. కనుక ఆ సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా సమర్పించరని మనం చూస్తున్నాం. తూర్పు దేశం నుండి బయలుదేరి వచ్చినటువంటి యొక్క జ్ఞానులు వారు ఇక్కడి వరకు ఎలా వచ్చారో, యెరూషలేము పట్టణం వరకు మనకు తెలుసు. ఆ నక్షత్రాన్ని అనుసరించి వచ్చారు. అలాగే ఆ నక్షత్రము ద్వారానే తిరిగి మళ్ళీ బెత్లెహేము కూడా వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఈ మధ్యలో కొన్ని ఆధారాలు కూడా వాళ్ళకి లేఖనాల్లోంచి తెలపబడ్డాయి అనుకోండి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వారు ప్రభును ఆరాధించడము, ఆయనకు సాగిలపడి నమస్కరించి ఆరాధించడం. సాగిలపడాలి అంటే మరి
ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే ఇజ్రాయెల్ దేశానికి వచ్చారు, యూదా దేశానికి వచ్చారు. మరి అక్కడ వారికి తెలిసింది ఒకటే ఏంటంటే, సాగిలు పడాలంటే ఆయన ఏమై ఉండాలంటే దేవునికి మాత్రమే సాగిలు పడాలి, మరి ఎవరికైనా మనుషులకు సాగిలు పడకూడదని వారు తెలుసుకున్నారు. అయితే యేసు ప్రభు వారు ఒక శరీరంతో ఉన్నాడు అక్కడ. శరీరము ధరించుకున్నటువంటి చిన్న బాలుని చూసి వారు సాగిలు పడ్డారంటే వీళ్ళు తప్పు చేసినట్ట, లేకపోతే మరి దేవునికి ఆజ్ఞను పాటించినట్ట? ఆ శిశువులో వారు కనుగొన్నది ఏంటి? ఆ చిన్న శిశువును చూడగానే వారికి కలిగినటువంటి ఆ ప్రత్యక్షత ఏంటి? వారికి తెలిసినటువంటి ప్రవచనాలు కానీ, లేఖనములు కానీ, లేకపోతే వేదము కానీ ఏం చెప్తుంది? ఎవరికి సాగిలు పడవచ్చు? కనుక వారికి హృదయంలో, వారికి అంతరాత్మలో వారిని ప్రేరేపించినటువంటి ఆత్మ మరి ఆ శిశువునకు సాగిలపడి నమస్కరించాలనేటువంటి సంగతి. కాబట్టి మనము ప్రభుని ఆరాధించడానికి చోటుకు వచ్చాం. ఆయనకు సాగిలపడి నమస్కరించాడు. సాగిలపడి నమస్కరించడం, ఆయన్ని నమస్కరించడం అంటే ఆరాధించడం. ఎవరిని ఆరాధించాలి? ఈ జ్ఞానులు ఎవరిని ఆరాధించారు? ఏమని ఆరాధించారు? ఆయనలో ఏమి కనుగొన్నారు? ఎందుకొరక వారు సాగిలపడ్డారు? ఏదో ఒక నమస్కారం చేసి వెళ్ళొచ్చు కదా, అక్కడ ఏమున్నాయి అన్ని సంగతులు రాసుకుని, అక్కడ ఏం జరిగింది, ఈ గత దినాల్లో ఏమైంది, నువ్వెవరో, మీ ఇంటి పేరేంటి, మరి ఆ తల్లిదండ్రుల పేరు, ఆ ఊరు, గ్రామము, అడ్రస్సు మేము చూసామని రాసుకుంటారు కదా టూరిస్టులు వచ్చిన వాళ్ళు వచ్చి చూసి రాసుకుని అన్ని వివరాలు తీసుకుని వెళ్ళిపోవచ్చు. చాలామంది పరిశోధకులు తిరుగుతూ ఉంటారు ఆయా ప్రదేశాలు. కొన్ని పాత కాలంలో ఉన్నటువంటి మాన్యుమెంట్స్, మాకు హంపి ఆ ప్రాంతంలో చాలామంది ఫారినర్స్ వస్తూ ఉంటారు, ఆయా దేశాల నుంచి వస్తారు. వచ్చి ఆ రాళ్ళని, అక్కడుండే ఆ చెట్లు, అక్కడుండే మరి అక్కడ నదిని, అట్లన్నిటిని చూసి అవన్నీ రాసుకుంటూ ఉంటారు. ఆ శిల్పాలు, రాళ్ళ మీద చెక్కబడినటువంటి ఆ కాలపు వ్రాతలు, వాటన్నిటిని పరిశోధన చేసుకుంటూ ఉంటారు, ఫొటోస్ తీసుకుంటారు, వాటి మీద మరి వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఏ పుస్తకాలు రాసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు తెలిసినట్టు. చాలామంది ఇతర దేశస్తులు మరి ఆ ప్రాంతాలకు వస్తూ ఉంటారు. ఆ హంపి, హాస్పిటల్, గంగావతి ఆ ప్రాంతం అంతా ఒకవేళ ఎప్పుడూ జరిగిన వాటిని రాసుకునేది కాదు. వీళ్ళు ప్రత్యక్షంగా లైవ్లో వారు చూస్తున్నారు, ఆ నక్షత్రాన్ని వెంబడిస్తుంటున్నారు, ఆ చోటుకు వచ్చారు. వారు ఆయనకు సాగిలపడి నమస్కరించడంలో ఉన్నటువంటి ఆ యొక్క విశేషం ఏంటి, ఆ ప్రత్యేకత ఏంటి, ఆయన ఎవరని వారు సాగిలపడాలని లేఖనం చెప్పింది, ధర్మశాస్త్రం ఏం చెప్పింది అని చెప్తే, సృష్టికర్త అయినటువంటి దేవుడే చెప్పాడు, మీరు ఎవరికి సృష్టికర్తకే సాగిలపడాలి తప్ప ఎవరికి కూడా సాగిలపడి నమస్కరించకూడదని లేఖనం స్పష్టంగా చెప్తా ఉంది. అందుచేత వారు ఆ విధముగా ప్రభువుకు చిన్న శిశువుగా ఉన్నప్పటికీ కూడా వారు సాగిలపడి నమస్కరించడం మనం చూస్తున్నాం. 95వ కీర్తనలో కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 95వ కీర్తనలో ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి 7వ వచనం, రండి నమస్కారం చేసి సాగిలపడదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. కనుక సృజించిన యెహోవా ఎవరికి నమస్కారం చేసి సాగిలపడాలి? సృష్టికర్తకు. మనలను సృజించినవాడు ఆయనే. మరి శిశువ సృష్టించినవాడు, ఇప్పుడే పుట్టాడు, ఎప్పుడు చేశాడు ఇవన్నీ? వాళ్ళు ఇతర మనుషుల యొక్క ఆలోచనలు అయితే అలాగే ఉంటాయి. మరి ఆయన భూమి మీదకి వచ్చినటువంటి ఆ యొక్క అవతారము, లేకపోతే మానవ అవతారంలో వచ్చినటువంటి దేవాది దేవునిని గురించినటువంటి సంగతులు ఎరిగినట్లయితే, ప్రత్యక్షత కలిగినట్లయితే, ఆ కనువిప్పు కలిగినట్లయితే, ఆ యొక్క సూచనలు అవన్నిటినీ లేఖనములను, ప్రవచనములను గుర్తించినట్లయితే, స్టడీ చేసినట్లయితే తెలుస్తుంది యేసు ప్రభు ఎవరని. ఆయనకే మేము సాగిలపడాలి, నమస్కరించాలి, కానుకలు అర్పించాలి. ఫస్ట్ ఆయన సృష్టికర్త అనేటువంటి భావము. మరి అనేక పర్యాయములు మనం లేఖనాలు చూస్తాం, యేసుక్రీస్తు ప్రభు ద్వారానే సమస్తము కలిగాయి, ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు అనే విషయాన్ని కూడా చూస్తాం. కొరింథీ మొదటి పత్రికలో 8వ అధ్యాయం 6వ వచనం చూడండి. మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం, ఆకాశమందైనను భూమి మీద అయినను దేవతలు అనబడినవి ఉన్నను మనకొక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తం మనం ఉన్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా
కలిగిన వారము. కనుక సమస్తము కలుగు చేశాడు, మనల్ని కూడా ఆయనే కలుగు చేశాడు. కనుక ఆయనకు సాగిలపడాలి. కనుక మొదటి భావం ఏంటంటే సృష్టికర్త, నన్ను కలుగు చేసినవాడు, నన్ను సృష్టించినవాడు, ఈ భూమి మీదకు పంపించినవాడు. ఒకవేళ మన శరీరంతో భూమి మీదకు వచ్చిన ఈ శరీరం మనం ఒక్కొక్క సమయంలో విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అయితే మనలో ఆత్మ ఉంది, ఆత్మను కూడా ఆయనే మనకు అనుగ్రహించాడు. అందుచేత ఈ శరీరము పాపములో పుట్టినటువంటి శరీరం కనుక దీనికి మళ్ళా పునర్జన్మ కావాలి. లేదు, పునర్జన్మ అంటే మళ్ళీ ఇంకొక అవతారం కాదు, పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము అన్నాడు. అంటే ఏంటంటే మనము నూతనమైనటువంటి జన్మని ఎత్తాలి. ఉన్న పడంగానే మనం క్రొత్త జన్మ కలిగినటువంటి వారే దేవుని రాజ్యాన్ని చూస్తారు. కనుక శరీరము లేదా రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు. అయితే ఎప్పుడైతే మన ఆత్మ రక్షించబడుతుందో, క్రొత్త జన్మ ఎత్తుతామో, నూతన జన్మ కలిగి ఉంటామో, అప్పుడే మనం దేవుని రాజ్యాన్ని చూడగలుగుతాం. కనుక ఆయన మనం సృష్టించినవాడు. అందుకే ఎఫ్సి పత్రికలో చెప్తానేమనంటే, మీరు నూతన సృష్టిగా చేయబడ్డారు, నవీన స్వభావం ధరించుకోబడి. అంటే మనము సృష్టించబడ్డాం, యేసుక్రీస్తు ద్వారా సృష్టించబడ్డాం. తల్లిదండ్రుల గర్భంలో పుట్టి లోకంలోనికి వచ్చాం. మన ఆత్మ మరలా నూతన సృష్టి పొంది మనం నూతన జన్మ అనుభవం కలిగి ఉన్నాం. కనుక ఇటు నూతన జన్మకు కారణం ఎవరు? మనలో ఉన్న పాపం పోవటానికి, ఆ శాపం పోవటానికి, మరి తిరిగి దేవునికి ఆత్మ సంబంధమైనటువంటి ప్రజలుగా ఆయన సంతానంగా చేయబడటానికి కారణము ఆ ప్రభు. అందుచేత మనం ఆయనకు సాగిలపడాలి. ఆయన మన సృష్టికర్త. కనుక కేవలము శరీరము సృష్టించిందే కాదు, మన ఆత్మ రక్షించింది కూడా ఆయనే. రెండో జన్మ కూడా ఆయన వల్ల కలిగింది. అందువలన మన సృష్టికర్తను మనము సాగిలపడి పూజించాలి అనేటువంటి విషయాన్ని వారు మరి ఇక్కడ పాటించిన వారుగా మనం చూస్తుంటున్నాం. మనం కూడా గుర్తించగలుగుతున్నాము, అవును నా సృష్టికర్త ఆయనే. మరి మనల్నే కలుగ చేసుకోలేదు, ఆయనే మన సృష్టికర్త. కనుక సృష్టికర్తకు మనము సాగిలపడి నమస్కరించటం అనేటువంటిది తప్పక మనం చేయవలసిన పని. కనుక మన సృష్టికర్తను గుర్తించాము. మరి అందుకే ప్రసంగం చెప్పాడు 12వ అధ్యాయంలో, నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమంటూ చెప్తున్నాడు. చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నారు, సండే స్కూల్ దగ్గర నుంచి చెప్తున్నారు. మీ సృష్టికర్త ఎవరు మిమ్మల్ని పుట్టించారు? కనుక తెలియక మరి ఏం చేస్తున్నారన్నమాట, సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజించి ఆరాధించేటువంటి ప్రజలు మనం చూస్తాం. మనం కూడా గత కాలంలో అలాగే చేసి ఉంటాం. కనుక మన సృష్టికర్త ఎవరో మనం గ్రహింపు రాని పరిస్థితులలో సృష్టిని ఆరాధించాము. కనబడేటువంటి అద్భుతాలని, కనబడేటువంటి గొప్ప గొప్ప మరి మన శక్తికి మించినటువంటి ఈ విశ్వంలో ఉన్నటువంటి సంగతులను మనం సాగిలపడి నమస్కరించేటువంటి వారు. సముద్రానికి నమస్కరించేవాళ్ళని సముద్ర గట్టుకు వెళ్ళి, ఎందుకంటే ఆ సముద్రం మీదకి వచ్చి పెడితే మనం బతుకుతామేంటి? కనుక అది మనం చంపుతుంది. మనం వెళ్ళి దాన్ని సాధించలేం, అవతల ఒడ్డుకి వెళ్ళలేము. కాబట్టి అదే గొప్పది. కాబట్టి సముద్రానికి నమస్కరించు, తుఫానికి నమస్కరించు, మా మీదకి రావద్దని ఆగుతుంది ఏంటి? కనుక చేయి పెట్టి తుఫాన్ని ఆపుతామా, సముద్రాన్ని అలలను ఆపుతామా? మన వల్ల కాదు. అయినప్పటికీ మనుషునికి భయము ఈ సృష్టిని ఆరాధించాలి. సృష్టి మన మీదకి రాకుండా మనము అందులో గాలి, తుఫాను, వాయుదేవుడు ఉంటారు, గాలి దేవుడు, ఆయనను ఆరాధిస్తూ ఉంటారు. మా చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఉండేవాడు, గాలి దేవుడు అని పేరు. ఆడికి అదే పేరు, ఇంకా ఫుల్గా గాలి దేవుడు. ఒరే గాలి అంటే మరి అలాగా వాయువుని దేవుడు, ఈ పంచభూతాలన్నిటినీ దేవుడు. సృష్టికర్త ఎవరు? నీకు ప్రత్యక్షంగా కనబడుతున్నాడు. వచ్చేసి ఏ విధంగా సృష్టించాడు? సృష్టించినప్పుడు ఆయన సృష్టికర్త అయితే ఏం చేస్తాడు? గుడ్డివాడిని పుట్టించాడు ఆయన. గుడ్డివాడిని పుట్టించేవాడిని నేనే, కుంటివాడిని చేసినవాడిని నేనే అన్నాడు. మరి ఆయనకి అన్నీ వచ్చు. కాబట్టి గుడ్డివాడు యేసు ప్రభు సృష్టికర్తని రుజువు చేయ నిమిత్తం ఆయన్ని గుడ్డివాడుగా పుట్టించాడు. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాను. కనుక ఆయనకి తెలుసు. అందుచేత వానికి కన్నుల మీద మళ్ళా మట్టితోనే చేశాడు కళ్ళు. ఆడికి ఆ మట్టిలోంచి తీసినోడు పుట్టినోడు అని తెలపటానికే మట్టినే మళ్ళా కళ్ళు పెట్టాడు. వెళ్ళి కడుక్కుని రమ్మన్నాడు. వచ్చినప్పుడు కళ్ళు వచ్చేసి. కనుక ఇలాంటివన్నీ ఎన్నో అద్భుతాలు ఆయన సృష్టికర్త అనేటువంటి దానికి రుజువుగా కనబడుతూ ఉంటున్నాయి. కనుక మనం సృష్టికర్తకు సాగిలపడటం అనేటువంటిది మనం ఎరగవలసిన వారం ఉన్నాం. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు సృష్టికర్త మాత్రమే కాకుండా
ఆయనకు సాగిలపడటానికి మరి పూజించటకు ఆరాధించటకు ఆయనలో ఉండేటువంటి అర్హతలు చాలానే ఉన్నాయి. 99 కీర్తనలో మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 99 5వ వచనము. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. ఎందుకు సాగిలపడాలి అంటే ఆయనలో పాపం లేదు. మనుషులందరూ పాపం చేస్తారు, ఏ భేదం లేదు. భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు పాపము చేసినవాడే. పాపము లేకుండా పుట్టినవాడు ఒక్క పరిశుద్ధమైన ప్రభువు యేసుక్రీస్తు ప్రభు వారు కన్యక గర్భంలో జన్మించాడు అనేటువంటి మాట ఎంతో మరి నమ్మతగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అని ప్రతి మాట కూడా అలాంటిదే. నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. కొన్నిట్లకే రాసి ఉంటాడేమో చివర, మరి ప్రతి వాక్యానికి రాసుకుంటూ వెళ్తే ఇంక ఇన్ని బైబిళ్ళు కావాలి. కనుక యేసుక్రీస్తు కన్యక గర్భంలో పుడతాడనేటువంటి ప్రవచనాలు ముందుగానే ఉన్నాయి. ఆదికాండం మొదలుకొని ప్రవక్తలు చెప్పినటువంటి గ్రంథాలు, తర్వాత కీర్తనకారులు రాసిన కీర్తనలో మరి కన్యక గర్భంలో పరిశుద్ధమైనటువంటి జన్మను ఆయన జన్మిస్తాడు. పాపం లేనివాడుగా జీవిస్తాడు, నీతిమంతుడుగా ఉంటాడు. నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించావు కనుక అలాంటి నీతిమంతుడైనటువంటి ప్రభువుకు మనము సాగిలపడాలి. ఇక్కడ చెప్తాడు, ఆయన పాదపీఠం మీద సాగిలపడు, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనకు మనం సాగిలపడాలి. ఎవరున్నారు భూమి మీద పరిశుద్ధులు? వెతుకుదామా? రాత్రులు వెతికితే కనపడరు, పగలు వెతికినా కనపడరు, అంతా చీకటి. కనుక ప్రపంచమంతా పగలు చీకటే. పట్టపగలే ఒకరినొకరు చంపేసుకుంటున్నారు, పట్టపగలే ఒకరినొకరు కిడ్నాప్ చేస్తున్నారు. మరి ఇలాంటి రాత్రులే చేస్తారేమో దొంగతనాలు అనడానికి లేదు, పట్టపగలే. సీసీ కెమెరాలు ఉంటే కూడా చేస్తున్నారు. కెమెరాలు ఉన్నాయని ఏమైనా భయపడుతున్నారా? లేదు. కాబట్టి ఈ చీకట్లో ఉందన్నమాట అర్థం. కానీ పగలు చీకటే, రాత్రి చీకటే, వాళ్ళకి అసలు వెలుగే లేదు. అలాంటి పరిస్థితుల్లో పాపములో ఉన్నాం. అంధకార లోకం, పాపపు ప్రపంచము. దీంట్లో పరిశుద్ధుడు ఎవరు? పాపం లేనివాడు ఎవరు? నీతిమంతుడు ఎవరు? ఆయన దొరికితే నేను ఆయనకు సాష్టాంగ నమస్కారం చేయాలి. కనుక ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి. కారణం ఒకటి, ఆయన పరిశుద్ధుడు. యేసుక్రీస్తు ప్రభువాడు పాపము లేనివాడు, అందుకొరకు ఆయనకు సాగిలపడాలి. కనుక ఈ జ్ఞానులు యోచించినటువంటి వారి యొక్క ఆలోచనల ప్రకారము వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు, వాళ్ళన్నిటినీ కూడా ధ్యానించారు, మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. మనం వెళ్ళేటువంటి వ్యక్తిని, మనం చూసే వ్యక్తి ఎవరై ఉంటాడు, ఏమై ఉంటాడు, ఎందుకై ఉంటాడు, ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ ప్రయాణంలో వారు చెప్పుకుంటూ వెళ్ళిన తర్వాత వారు ఆయన చూడగానే సాగిలపడి నమస్కరించారు. కారణం ఏంటంటే ఆయన సృష్టికర్త, ఈ సృష్టి అంతట్లో ఉన్నటువంటి వాడు. మరి ఎందుకు వచ్చాడు చిన్న శిశువుగా? ఈ సృష్టి అంతటిని కూడా మార్చివేయటానికి. ప్రస్తుతం ఉన్నటువంటి పాపపు ప్రపంచమును ఆయన మరి మార్చి పరిశుద్ధులను లేదా పరలోకమునకు వెళ్ళేటువంటి వారిని నూతన సృష్టిగా చేయటానికని ఆయన వచ్చాడని గుర్తించారు. తర్వాత ఆయన పరిశుద్ధుడనే విషయాన్ని కూడా గుర్తించారు. పరిశుద్ధుడైతే మరి ఏ విధంగా మరి పరిశుద్ధిని మనము ఆరాధించగలుగుతాము? ఆయన పరిశుద్ధుడైతే మనం ఆయన సంధికి ఎలా వెళ్ళగలుగుతాము? మనం ఆయన పరిశుద్ధులమా? కాదు, మనం పాపులమే అన్నాం. కాబట్టి మనం ఆయన సంధికి వెళ్ళాలంటే మనకేం కావాలి? మనకు కూడా ఆ యోగ్యత కావాలి, ఆ పరిశుద్ధత కావాలి. కనుక మనల్ని పరిశుద్ధులుగా చేసి తన సాన్నిధ్యంలోనికి నడపడానికి ఆయన ఏం చేశాడు? మన పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు. కాబట్టి మన పాపములకు ప్రతిగా ఆయన తన రక్తాన్ని చిందించాడు. శిలువ మ్రాను పైన అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, నిర్దోషమైన రక్తము, పాపము లేని రక్తాన్ని మన కొరకు చిందించాడు. మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. ఇప్పుడు మనం ఆయనను ఆరాధించడానికి యోగ్యులుగా చేయబడుతున్నాం. కనుక మనకున్న యోగ్యత ఏంటి? ఇప్పుడు ప్రభువుని ఎందుకని ఆరాధన చేయగలుగుతాం? ప్రభు, నువ్వు నన్ను ఏం చేసావు? పరిశుద్ధపరిచావు, పాపములు కడిగావు, నా పాపాలు క్షమించావు, నన్ను శుద్ధి చేసావు. నేను పాపిని, నేనంటే పాపనే 100%, ఇంకా ఎక్కువే. అంటే పర్సెంటేజ్ అనేది 100తో చెప్తారు కాబట్టి 100 అంటాం అన్నమాట. మరి ఇంకా ఎక్కువ 101 అంటాం కొంతమంది, లేకపోతే 100 and 200% అంటారు. అవును, ఉండొచ్చు, కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటాయి. అయితే మనం అలాంటి పాపులమైతే మన ఘోరమైన పాపముల కొరకు పరిశుద్ధుడైనటువంటి వాడు మరి ఏమైపోయాడు? బలి అయిపోయాడు. మనకు ప్రతిగా ఆయన మరణించి మనకు రావాల్సినటువంటి ఆ యొక్క మరణ శిక్ష, దోష శిక్ష, ఆ యొక్క అపవిత్రత
వలన వచ్చేటువంటి ఆ యొక్క శిక్షను మనల్ని జడిపించాడు. అందుచేత ఈరోజు మనం ఆయన సన్నిధికి ధైర్యంగా రాగలిగాం. ఆయనను బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన త్యాగాన్ని బట్టి, ఆయన రక్తమును బట్టి మనం రాగలుగుతున్నాం. కనుక ఆ జ్ఞానులు సాగిలపడి ఆరాధించడంలో గల రెండో విషయం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు అనే విషయం. పరిశుద్ధునికి ఆరాధించాలంటే ఏం చేయాలి? మొట్టమొదటి మన పాపములను ఒప్పుకోవాలి. నేను పాపిని, నేను అపవిత్రుడను అని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఆయన సన్నిధిలో అంగీకరించబడతాం. కనుక మరి తర్వాత ఇదే అధ్యాయంలో 99వ కీర్తనలో 9వ వచనంలో మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. సాగిలపడుట కనుక మరలా ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఒక కారణము పరిశుద్ధ పర్వతము అనగా ఆయన నివసించేటువంటి చోటు సియోను లేదా యెరూషలేము. ఆయన కోరుకున్న స్థలం అది. దానిని ఆయన పరిశుద్ధపరిచాడు. అనగా దేవుని యొక్క సన్నిధి, దేవుని మందిరము, పరిశుద్ధులు అని అర్థం, సంఘం అని అర్థం. కనుక మనం ఎక్కడ సాగిలపడాలి? పరిశుద్ధులైన వారు కూడుకునేటువంటి సమూహములో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘములో చేరి సాగిలపడి నమస్కరించడం. కనుక సృష్టికర్తగా ఆయనను మనం సాగిలపడి నమస్కరించడం. రండి నమస్కారం చేసి సాగిలపడదాం. మన సృష్టికర్త మనల్ని సృజించాడు. మరి రెండోదిగా ఆయన పరిశుద్ధుడు, రండి సాగిలపడదాం. కనుక సాగిలపడటానికి గల మరి అర్హతలు ఆయన దగ్గర ఏమున్నాయంటే ఆయన మరి పరిశుద్ధుడు గనుక. మూడవది ఆయన సంఘము, ఆయన సంపాదించినటువంటి సంఘం, పరిశుద్ధులలో మనల్ని చేర్చాడు గనుక. అదే ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడు. ఇట్టి యోగ్యతలు మరి ఆయనలో ఉన్నాయి. మనల్ని కూడా అట్టి యోగ్యతకు పాత్రలుగా చేశాడు. అందుని బట్టి మనము సాగిలపడి మరి నమస్కరించవలసిన వారు ఉంటున్నాం. ఏ విధముగా మరి మనము ఆయన యొక్క పరిశుద్ధతను కానీ, ఆయనకు సాగిలపడటానికి కానీ, ఆయన ఆరాధించడానికి మనము యోగ్యులుగా చేపడతామంటే మనము పాపం నుంచి విడుదల పొందిన వారమైతే. పేతురు యేసు ప్రభుని చూడగానే ఏమన్నాడంటే, ప్రభువా నేను పాపాత్ముడన్నాను. యేసు ప్రభుని చూడగానే ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధత పేతురికి అర్థమైపోయింది. అందుచేత తాను ఎవరో చూసుకునేటప్పటికీ తాను పాపిని గ్రహించాడు. లూకాసు వార్త 5వ అధ్యాయము 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడిని అని చెప్పును. సాగిలపడ్డాడు ప్రభు పాదాల దగ్గర. ఏ విధంగా? నేను పాపాత్ముడనని ఒప్పించబడ్డాడు. తన యొక్క పాపము తన కళ్ళ ముందు కనిపిస్తుంది. మరి తన ముందు ఉన్నటువంటి వ్యక్తి పరిశుద్ధుడు, పూజనీయుడు, ఆయనకు నేను సాగిలపడి నమస్కరించాలనేటువంటి భావము వెంటనే అతనిలో వ్యక్తమైంది. యూదులకి ఏం చెప్తుంది ధర్మశాస్త్రం? నువ్వు ఎవరికి సాగిలపడాలి? సృష్టికర్తకు సాగిలపడు, పరిశుద్ధుడైన దేవునికి సాగిలపడు అని చెప్తుంటే పేతురికి ఇప్పుడు ఏమర్థమైంది? ఎవరికి సాగిలపడుతున్నాడు? వచ్చి యేసు ప్రభు దగ్గర. అంటే యేసు ప్రభు ఎవరు? దేవాది దేవుడు, సృష్టికర్త. చూసారు, ఆ భావము వెంటనే పేతురులో కలిగింది. తనంతాను చూసుకున్నాడు. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి ఒక అద్భుతము, మహా అద్భుతం తన జీవితంలో ఎప్పుడు కూడా చూడలేదు, వినలేదు. అలాంటిది ఎప్పుడు కూడా రాయబడలేదు, గ్రంథాల్లో కూడా లేదు. ఫస్ట్ టైం. కనుక తన జీవితంలోనూ చరిత్రలో కూడా ఫస్ట్ టైం జరిగినటువంటి సందర్భం ఇది, ఆ చేపలు పట్టినటువంటి పరిస్థితి. కనుక ఇది ఎవరు ఎన్నడూ ఎప్పుడు చేయనటువంటి అద్భుతాలు ఎవరు చేస్తారంటే దేవుడు మాత్రమే చేస్తాడు. కనుక ఇప్పుడు ఏం చేశాడు? నేను యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ఆరాధించటం, సాగిలపడి పూజించటం, సాగిలపడటం అనగా ఆ ప్రభుని ఘనపరచటం. కనుక ప్రభువుని ఏ విధముగా మరి తమ ఎదుట కనబడినటువంటి అద్భుతములు, తమ ఎదుట చూచిన సూచక్రియలను ఆధారంగా చేసుకుని ఆశ్చర్యంతో ఆయన పాసందరూ సాగిలపడటం అనేటువంటిది మనం చూస్తాం. మన జీవితాల్లో కూడా దేవుడు అనేకమైన అద్భుతాలు, అనేకమైన వింతైన కార్యాలు చేసి ఉంటాడు. మనం గుర్తించం. కొన్నిసార్లు జ్ఞానులు అయితే గుర్తిస్తారు,
వాళ్ళు జ్ఞానులు కాబట్టి వాళ్ళు సాగిలపడి నమస్కరించి ఆరాధించారు. ఆ చిన్న శిశువే అక్కడ కనపడేది ఆ యొక్క ఇంటిలో. అయితే వారు సాగిలపడి ఆరాధించడానికి కారణం ఏంటంటే వారు ధ్యానించారు ఆయన ఎవరు ఏమి అని. యేసు ప్రభుని గురించిన మన అభిప్రాయం ఏంటి? మనం ఏమని ఆయనను గమనిస్తే, గుర్తిస్తే మనం ఆయన ఆరాధించగలుగుతాం. ఆయనను గురించినటువంటి సందర్భాలు ఏమున్నాయి లేఖనాల్లో? చరిత్ర అంతా ఏం చెప్తుంది? పూర్వీకులు వారి జీవితాల్లో మరి పొందినటువంటి అనుభవాల ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? యేసు ప్రభు వారు మరి నిజముగా ఆయన పూజనీయుడు, ఆయన సాగిలపడి ఆరాధింపదగినటువంటి వాడు. పేతురు జీవితంలో మనం చూసాం. అంటే ఒక అద్భుతము, వింతైనటువంటి కార్యము ఎప్పుడు జరగని సందర్భం చూసిన తర్వాత లూకాసు వార్త 8వ అధ్యాయంలో, లూకాసు వార్త 8వ అధ్యాయం 47వ వచనం, 46 నుంచి చదువుతున్నాను. యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తం ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగో స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట చెప్పాను. ఇక్కడ సాగిలపడి ఆయనకు నమస్కరించిన ఒక అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఏంటంటే తన జీవితంలో స్వస్థత కలిగింది. ఈ స్వస్థత మామూలు స్వస్థత కాదు. ఆమె అనేక స్థలాలకు వెళ్ళింది, ఎంతోమంది వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది, చాలా తనకున్నటువంటి డబ్బు అంతా ఖర్చు పెట్టేసింది. ఎక్కడికి వెళ్ళినా సరే తనకు కలిగినటువంటి ఆ యొక్క రక్తస్రావము 12 సంవత్సరాల నుంచి తనను బాధిస్తుంటుండగా తనకు స్వస్థత కలగలేదు. ఆ యొక్క అనారోగ్యంతో బాధపడుతూనే ఉంది, రక్తహీనతతో బాధపడుతూ ఉంది. మరి ఏ డాక్టర్ కూడా తనకు ఆ సదుపాయం కలిగి చేయటానికి, ఆ యొక్క ట్రీట్మెంట్ ఇవ్వటానికి మరి ఎవరు కూడా వారు చేయలేకపోయారు. ప్రయత్నాలు చేస్తుంటారు, ఎన్నో మందులు వాడేసి ఉంటాయి, ఆ మందులన్నీ దేహానికి పట్టేసి ఉంటాయి కదా. కొన్నిసార్లు ఎక్కువ డోసు వాడేస్తారు, అసలు అయిన సమయానికి ఆ మందులు పనిచేయవు. కొంతమందికి రోజు ఏదో మందులు వేసుకుంటూ ఉంటారు. ఇది సరిగ్గా డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తే అది బాడీ రెస్పాండ్ అవ్వదు, ఎందుకంటే అప్పటికే బాడీ నిండా మందులు ఉంటాయి కదా. ఈ విధంగా ఇంకా ఈ మందులు ఎక్కించినా కూడా పనిచేయదు అనమాట. అలా ఉంది పరిస్థితి. 12 సంవత్సరాల నుంచి ఒకే మరి బాధకరమైనటువంటి వ్యాధితో ఉన్నటువంటి ఆమె కేవలము ప్రభువును ముట్టగానే ఆయనలో ఉండే ప్రభావము, ఆయనలో ఉన్న శక్తి, ఆయనలో ఉన్న మహిమ ఆమెలోకి వెళ్ళటం ద్వారా ఆమె స్వస్థపడింది. ఆమె ఎలాగ స్వస్థపడిందో దానిని గురించి చెప్పుతుంది. ఎప్పుడు ఆయనకు సాగిలపడి నమస్కరించి, ప్రభువా ఇది నా జీవితము, ఎవరికి చెప్పలేనటువంటి పరిస్థితి నా జీవితము, ఎప్పుడైతే నీ వస్త్రపు చెంగు ముట్టానో అప్పుడే నా జీవితంలో అద్భుతం జరిగింది, స్వస్థత. ఎన్నోసార్లు దేవుని ద్వారా స్వస్థత పొంది ఉంటాం. మనం అనేకమైన వ్యాధులు బాధలతో స్వస్థత వచ్చి ఉంటుంది. మనం సాగిలపడి నమస్కరించాలి దానికి కూడా. కనుక ప్రభు మనల్ని ఎన్నిసార్లు స్వస్థపరిచాడు, ఎన్ని అనారోగ్య పరిస్థితులు కూడా మనం వెళ్ళాం. మరి స్వస్థపరిచి దేవుడను నేనే అని చెప్పాడు. కనుక అలాంటి దేవుణ్ణి మనం సాగిలపడి నమస్కరించాలి. కనుక జ్ఞానులు సాగిలపడి నమస్కరించడం ద్వారా భూమి మీద శరీరధారిగా వచ్చినటువంటి ప్రభును సాగిలపడి వారు నమస్కరించి కానుకలు అర్పించడం ద్వారా ఈ సంగతులన్నిటిని మనం మరి ధ్యానం చేయగలుగుతున్నాం. కనుక సాగిలపడి నమస్కరించడానికి గల ఆయనలో ఉన్నటువంటి అర్హతలు సృష్టికర్త అని, పరిశుద్ధుడు అనేటువంటి విషయాన్ని, తర్వాత ఆయన పరిశుద్ధ సంఘము లేదా ఆయన పరిశుద్ధమైన పర్వతము, దేవుని మందిరపు అనుభవం అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత మన జీవితంలో చేసిన అద్భుతాలు, అందుని బట్టి సాగిలపడాలి. మన జీవితంలో చేసిన స్వస్థత కార్యాలు, వాటిని బట్టి కూడా మనం ప్రభుని మహింపరచాలి. లూకాసు వార్తలోని 17వ అధ్యాయంలో మరొకడు సాగిలపడినటువంటి సంగతి చూస్తాం. లూకాసు వార్త 17వ అధ్యాయం 16వ వచనం. నుంచి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహింపరచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ఎవడైతే ఏంటి, ఆయన పాసందులో సాగిలపడటానికి గల కారణం ఏంటో ఇక్కడ మనకు తెలుస్తుంది. కనుక మనం ఎవరమో ఏంటో మనం ఇక్కడ సమరయుడు అని సపరేట్గా రాయటం ఏంటి, అర్థం ఏంటి? మనం రకరకాల మనుషులు అన్నమాట. ఎవరెవరమో ఏంటో, ఆయన కూడా అందరికీ కూడా ఆయనే
సృష్టికర్త, అందరికీ ఆయనే స్వస్థపరచువాడు, అందరికీ ఆయనే పూజింపదగినవాడు. కనుక నువ్వు యూదుడువైనా కానీ సమరయుడువైనా కానీ, యూదులు కానీ గ్రీసు దేశస్తులు కానీ, యూదులు కానీ అన్యులు కానీ, అందరికీ ఆయన కూడా పూజనీయుడిగా ఉన్నాడు. కనుక వీడు కుష్ఠరోగి స్వస్థపరచబడ్డాడు. వాడు కృతజ్ఞతతో వచ్చాడు, పరిగెత్తుకుని వచ్చి కృతజ్ఞతాస్తుతులు మరి గొప్ప శబ్దంతో దేవుని మహింపరుస్తూ వచ్చి ఆయన పాదముల యొద్ద సాగిలపడ్డాడు. కనుక సాగిలపడేటువంటి జీవితపు అనుభవం ఎప్పుడు వస్తుందంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తున్నాం. చేయలేదా? మనం పాపపు కుష్టుతో ఉన్నాం. పాపపు కుష్టుతో మన జీవితము సమాజమునకు వెలుపల, లేదా పరిశుద్ధమైన సమాజానికి వెలుపల, దేవుని సంఘానికి దూరంగా, ప్రభువును ఆరాధించేటువంటి వారికి మనకేం సంబంధం లేకుండా లోకంలో మనం ఉన్నాం, వెలివేయబడిన స్థితిలో ఉంటున్నాం. అలాంటి మనలను యేసు ప్రభువారు తన యొక్క మరి ఒక్క మాటతో, తన యొక్క మరి తాకిడితో మరి ఆయన కుష్ఠరోగిని ముట్టి కూడా స్వస్థపరిచాడు. కనుక కుష్ఠ వ్యాధి నుంచి విడుదల పొందించి మరి ఆ విషయాన్ని వారు కనుగొన్నాడు. అంటే అప్పటికప్పుడు అవ్వలేదు స్పాట్లో. ఆయన ఏం చేశాడంటే వాడు విశ్వాసంతో వెళ్తూ ఉంటుండగా వానికి స్వస్థత కలిగింది. కనుక ఆ విశ్వాసము వానిలో ఏమి నేర్పిస్తుందంటే మరి ఆ ప్రభు ఒక మాట చెప్పాడు, ఆ మాటను నేను నమ్మాలి, కనుక ఆ మాటలు నాలో కార్యం చేస్తుంది అని చెప్పి వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటుండగా శుద్ధులయ్యారని చెప్పి, మరి అలా శుద్ధులయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, అలాగే అదే దారి. కానీ వీడు అలా కాదు, మరలా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఆయన సన్నిధిలో సాగిలపడి. కనుక పాపపు కుష్టుతో ఉన్నటువంటి మన జీవితానికి ప్రేమ కలిగినటువంటి ప్రభువు మనం పాపులమని ఎరిగి ఉండి కూడా మనల్ని ముట్టకూడదు, మనల్ని తాకూడదు, మన దగ్గరికి రాకూడదు, అపవిత్రం, అంటరాని వారం మనం, అంటరానిటువంటి మనలను ఆయన ముట్టుకున్నాడు, ముట్టి స్వస్థపరిచాడు. అప్పుడు వాడు ఏం చేశాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను, పాదముల యొద్ద సాగిన. ఎట్టి అర్హత యోగ్యత లేనటువంటి నాకు ఇప్పుడు సమాజంలో చేరటానికి, మరి ఇంకా ఎక్కడికి వెళ్ళాలి? ఆ యాజకుల దగ్గరికి వెళ్ళటానికి, ఆలయంలో వెళ్ళటానికి, పరిశుద్ధుల సమాజంలో చేరటానికి నాకు అర్హత ఇచ్చావు నువ్వు అని చెప్పి వచ్చి సాగిలపడి నమస్కరిస్తున్నాను. కనుక మనము ఎందును బట్టి ఆయనకు సాగిలపడవచ్చు. ఆయన పరిశుద్ధుడు, మనలను పరిశుద్ధపరిచాడు అంటే ఏంటి? మనం పరిశుద్ధమైనటువంటి వస్త్రములను ధరించుకున్నాం, రక్షణ వస్త్రాలని మనము ధరించుకున్నాం. కీర్తనల గ్రంథంలో 29వ కీర్తన 2వ వచనం, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితమగు ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి. ఎవరికి యోగ్యత ఉంటుంది? ప్రతిష్ఠితమైనటువంటి ఆభరణములు ఎవరు ధరించుకుంటారు? యాజకులు. కనుక ఎవరు యాజకులు? మిమ్మలను యాజకులుగాను రాజులుగాను చేశానన్నాడు. కనుక ప్రతిష్ఠితమైనటువంటి ఆభరణములు, ప్రతిష్ఠించబడుట దేవుని వాక్యం ద్వారా, పరిశుద్ధమైనటువంటి ఆత్మ ద్వారా, ఆయన రక్తము ద్వారా మనం శుద్ధీకరించి పవిత్రపరచబడ్డాం, ప్రతిష్ఠించబడ్డాం. కనుక ప్రతిష్ఠితమైన ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ఎవరు సాగిలపడి ఆరాధించగలుగుతారు? తమ జీవితంలో అట్టి అనుభవం కలిగినటువంటి వారు. ఆ డ్రెస్, ఆ ఆభరణములను, ఆర్నమెంట్స్ అవి ధరించుకున్నటువంటి వాడు. కనుక దానిలో అనేకమైనటువంటి దైవికమైనటువంటి సత్యాలు ఉన్నాయి. కనుక ఎవరు ఆ విధముగా ఆయనను ఆరాధించగలుగుతారు అంటే దేవుని యొక్క వాక్యముతో నింపబడి, దేవుని యొక్క రక్తముతో కడగబడి, ప్రత్యేకించబడి, అభిషేకించబడి అలాంటి వారు. కనుక అభిషక్తులైనటువంటి వారికి ఉన్నది ఆరాధించేటువంటి అర్హత. కనుక మనం అభిషక్తులమేనా? దేవుడు మనల్ని అభిషేకించాడా? ఆయన యొక్క అభిషేకము నిజముగా పరిశుద్ధమైనది. చూడండి, మొదటి యోహాను పత్రికలో చెప్పాడు, రెండో అధ్యాయం 20వ వచనం, అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందినవారు గనక సమస్తమును ఎరుగుదురు.
ఏది అబద్ధమో ఏది సత్యమో మీకు తెలుసు. అది చెప్తాడు. పైన క్రింద వచనాలను గమనిస్తే మీరు సత్యవంతుని ఎరుగుదురు, అబద్ధం ఏంటో మీకు తెలుసు, క్రీస్తు విరోధి ఎవరో తెలుసు. ఆ తర్వాత మనం చూడండి 21, మీరు సత్యం ఎరగని వారైనందున నేను రాయలేదు కానీ మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు రాయొచ్చున్నాను. ఎందుకు మీరు ఎరుగుదురు? పరిశుద్ధ ఆత్మ వలన అభిషేకము పొందారు, పరిశుద్ధుని వలన మీరు అభిషేకం పొందారు, పరిశుద్ధాత్ముడు మీకు వరముగా అనుగ్రహించబడ్డాడు. అందుచేత మీరు ఏది క్రీస్తు ఏది క్రీస్తు కాడో, ఎవడు అబద్ధికుడో, ఎవడు క్రీస్తు విరోధో, తర్వాత 22వ వచనం మీకు తెలుస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ఎవరు అని మీకు తెలుసు, సాతాను ఎవరని మనకు తెలుసు. ఏ విధంగా తెలుస్తుంది? ఆ అభిషేకాన్ని బట్టి, పరిశుద్ధమైనటువంటి ఆత్మ దేవుడు మనకు వరముగా అనుగ్రహించడాన్ని బట్టి మనము క్రీస్తును ఆరాధించాలి, ఆయన సన్నిధిలోనే సాగిలపడాలి, ఆయన సృష్టికర్త అని సాగిలపడాలి, ఆయన పరిశుద్ధుడని సాగిలపడాలి, ఆయన సన్నిధిలో మనల్ని చేర్చినందుకు మనం సాగిలపడాలి, మనకు పాపమును మనకు జ్ఞాపకం చేసి మనను మరి పాపం నుంచి విడుదల చేసినందుకు, మరి అలాగే స్వస్థపరిచినందుకు, మరి అలాగే మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు అద్భుతాలు చేసినందుకు మనం సాగిలపడాలి. సాగిలపడి నమస్కరించి ఆరాధించడానికి ఎన్నో కారణాలు మన జీవితంలో ఉన్నాయి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే సత్యము అనేటువంటి దానిని అడ్డుకునేటువంటి వాడు ఉన్నాడు. రోమపత్రిక దుర్నీతి చేత 1వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. దేవుని ఆరాధించేటువంటి ప్రజలు మరి దేవునిని ఆరాధించకుండా దేవుని యొక్క సత్యాన్ని మరుగు చేయటానికి సాతాను అనేకమైనటువంటి పన్నాగములు పన్నేటువంటి వాడుగా ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభునే శోధించాడు. ఏమనంటే, నువ్వు నాకు సాగిలపడ్డావంటే చూడు, మొత్తము ఈ లోకమంతా నీకు ఇచ్చేస్తా, ఈ లోకాన్ని దానికి వైభవాన్ని చూపించాడు. దేవుని సన్నిధిలో సాగిలపడకుండా ఇప్పటివరకు చెప్పింది ఏంటంటే ఏ విధంగా సాగిలపడాలి, ఎందుకు సాగిలపడాలి, ఎందుకు ఆరాధించాలని. అయితే ఇప్పుడు సాగిలపడకుండా దేవునిని ఆరాధించకుండా మనల్ని అడ్డుకునేటువంటి సంగతులను మనం చూద్దాం. మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చేవాడు ఏం చేశాడు, ఏమని చెప్పాడు అంటే, ఈ అధికారము, ఈ రాజ్యముల మహిమ, ఇవన్నీ ఒక నిమిషంలో చూపించేశాడు. చూపించిన నాకు సాగిలపడి నమస్కరించావంటే చాలు, నేను వీటన్నిటినీ దేవునికి సాగిలపడవలసినటువంటి మానవుని దేవుని దగ్గర కాకుండా సాతాను తన వైపు వంచాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అందుచేత మరి యేసు ప్రభు ఎంత మాత్రం కూడా అపవాదికి అవకాశం ఇవ్వలేదు. దేవునిని ఆరాధించమని లేఖనం చెప్తుంది, మరి ఆజ్ఞలు చెప్తున్నాయి. నేను నీకు నమస్కరించి ఈ లోకం కొరకు నేను దేవునిని వ్యతిరేకించాలా, కనుక తండ్రి అయినటువంటి దేవునికి విరుద్ధంగా నేను ఏం చేయను అని చెప్పాడు. మనకు కూడా లోక ఆశలు ఉంటాయి. లోకంలో అనేకమైనటువంటి ధనము, అధికారము, ఈ లోకంలో ఉండేటువంటి పేరు ప్రఖ్యాతులు, ఈ లోకంలో ఏదో కలిసి వచ్చే విషయాలు, వాటి మీద మన మనసు వెళ్ళాలని సాతాను ఆశ చూపిస్తూ ఉంటాడు. కనుక మనం దేవుని సన్నిధికి వచ్చి సాగిలపడి ఆయన్ని ఆరాధించడం మానేసి సాతానుకు నమస్కారం చేస్తూ ఉంటాం. ఏ విధంగా? సాతాను డైరెక్ట్గా నేరుగా వచ్చి కనపడ్డాడు, ఏదో ఒక ఆశ చూపిస్తూ ఉంటాడు, ఏదో ఒక దురాశ. దేవునిని ఆరాధించవలసినటువంటి సమయంలో మనల్ని దారి మళ్ళిస్తూ ఉంటాడు. మన మనసులో ఏదో ఒక భయం పుట్టిస్తాడు. కనుక భయము, తర్వాత ఏదో ఒక దురాశ, లాభము మనకు చూపించి దేవునిని ఆరాధించకుండా, దేవుని నియమాలను పాటించకుండా మనల్ని దారి మళ్ళించేటువంటి వాడు ఉంటాడు. ఇది సాతాను చేసేటువంటి పని. అయితే మరి దేవుని ప్రజలు దేవుని మాత్రమే ఆరాధిస్తారు. ఒక ఉదాహరణ చూద్దాం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. వచ్చిందా? ఇంకా రాలేదు. ఎస్తేరు చాలా దూరంగా ఉంది చాలామందికి.
కాబట్టి రాజు గుమ్మమున ఉన్న రాజసేవకులందరూ రాజు ఆజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానుకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారం చేయకయు ఉండగా. సరే, మొర్దెకై అనేటువంటి ఒక యూదుని మనం చూస్తుంటాం. యూదుడు, యోధ అంటే స్తుతి, ఆరాధన. ఇశ్రాయేల్ 12 కుమారులలో యోధ ఒకడు. యూదులు దేవుని చేత ప్రత్యేకించబడ్డారు, ఏర్పరచుకున్నారు. యోధా వంశంలోనే దావీదు జన్మించాడు, ఇంకా యోధా వంశంలోనే యేసు ప్రభు కూడా జన్మించాడు. కనుక యోధ అంటే స్తుతి, ఆరాధన, దేవునిని ఆరాధించేవారని అర్థం. అయితే అహష్వేరోషు సంస్థానంలో ఈ 127 సంస్థానములు అహష్వేరోషు పరిపాలన చేశాడు. అందులో ఇండియా కూడా ఉంది. హిందూ దేశం మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములు. ఎస్తేరు 1:1. కనుక భారతదేశం పేరు బైబిల్లో కూడా ఉంది. బైబిల్ ఎక్కడదో పరాయి మతము లేకపోతే ఏదో ఇతరది కాదు, మన దేశం సంబంధించింది. మన దేశం కూడా అందులో ఉంది. అప్పుడు కూడా యూదులు వచ్చారు. మన ఈ మధ్యకాలంలో న్యూస్, ఇండియా నుంచి ఎంతోమంది యూదుల్ని మరి తిరిగి ఇశ్రాయేల్ దేశాన్ని పంపుతున్నారంట. దానికి ఎన్నో కోట్ల బడ్జెట్ కేటాయించారంట. మరి వాళ్ళు 2700 సంవత్సరాల వెనకాల వచ్చారంట. వాళ్ళ చరిత్ర విన్నారా? ఈ లేటెస్ట్ న్యూస్ అది. ఇజ్రాయెల్ దేశం యొక్క ప్రధాన నెతన్యాహు మరి ఇండియా ఎంబసీ వీళ్ళు వాళ్ళ కోసం ప్లాన్ చేశారు. ఇక్కడి నుంచి యూదులు తిరిగి వెళ్ళుచున్నారు. పాట ఎప్పుడు కట్టేశారు. యేసుప్రభుకి రాకడ సమీపంగా ఉందంటే దానికి ఒక సూచన ఏంటంటే యూదులు తమ దేశానికి వెళ్తారండి. కనుక 2700 సంవత్సరాల క్రితము భారతదేశంలో వచ్చి మరి నివాసం ఉన్నటువంటి యూదులు ఇప్పుడు మరలా మరి వాళ్ళ దేశానికి వెళ్ళటానికి అని చెప్పేసి గవర్నమెంట్స్ మరి నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఇప్పుడు ఆ కాలంలో అహష్వేరోషు ఆస్థానంలో ఉన్నాడు మొర్దెకై. కానీ ఈ ఆస్థానంలో 127 ఆస్థానంలో ఇండియా కూడా ఉంది. భారతదేశంలో కూడా ఈ న్యూస్ వచ్చింది అప్పుడే. ఒక దేవుడు ఉన్నాడు, ఆరాధింపదగిన దేవుడు. ఈ మొర్దెకై ఉన్నాడు. ఎవరికి? హామానుకు నమస్కారం చేయాలి. మరి వాళ్ళు పెద్దపేట వేశారు, ముఖ్య స్థానము. అందరూ సాగిలపడి నమస్కరించి వంగి వంగి నమస్కారం చేయాలంటాడు. అంతే, రాజు ఆజ్ఞ. మొర్దెకై అన్నాడు, నేను అలా చేయను. ఎందుకు చేయవా? నేను యూదుడు కనుక ఆ పని చేయజాలని నా వల్ల కాదన్నాడు. నేను మనుషులకి నమస్కరించేవాడు కాదు, దేవునిని ఆరాధించాలి. సాగిలు పడితే వంగితే నమస్కరిస్తే దేవునికి తప్ప మళ్ళీ ఎవరికి కాదు. వాడు ఎంతో గనుడైన కానీ మనుషుడే అని వాళ్ళకి. అవును, అలాంటి పరిస్థితుల్లో ఏం చేశాడు అప్పుడు మొర్దెకైని ఏం చేయాలనుకున్నాడు? ఉరి తీసేయాలి. మామూలు ఊరి స్తంభం కాదంట, అసలు ఎక్కడ ఉండదంట. స్పెషల్గా ఒకడి కోసం ఒక ఊరి స్తంభాన్ని చేయించాడు హామాను. అంత భయంకరమైనటువంటి మరి కష్టం తన ముందు కనపడుతుంది. మరి అలాంటప్పుడు సరే ఒకసారి ఆడు చూసేటప్పుడు నమస్కారం చేసేద్దామని అనుకోవాలా? మనమైతే ఏం చేద్దాం? ఇప్పుడు ఎదురుగా నా మనసులో ఉండదులేండి, అయినా కూడా ఏదో మరి వాళ్ళు ఏదో అనుకుంటారు కాబట్టి వాళ్ళతో పాటు మనం కూడా ఒక సైడ్ నుంచి పెడతాం. ఎదురుగా కూడా పెట్టాం అంటే సైడ్ నుంచి పెడతారంట. మనుషులను తృప్తిపరచడానికి దేవుడు చూడ్డా. కాబట్టి ఈ మొర్దెకై ఏం చేశాడు? నేను యూదుడను, నా దేవుని ఆరాధిస్తాను తప్ప మరి ఎవరికి నేను సాగిలపడి నమస్కరించు. రాజును గౌరవిస్తాను. మనం అక్కడ మినిస్టర్ అయితే గౌరవిస్తాము. కానీ ఇదేంటి సాగిలపడి నమస్కరించడం అనేటువంటిది దేవునికే, దేవుని వాక్యంలో ఉంది. సరే, మనకు తెలుసు తర్వాత ఏమేం జరిగిందో. ఆ తర్వాత అప్పటికే ఎస్తేరు మరి రాణిగా ఉంటుంది. ఆ తర్వాత జరిగినటువంటి సందర్భాలన్నీ కనుక ఇది మనకేం చూపిస్తుందంటే వాడు చాలా మొర్దెకై ఒక్కడిని చంపితే నాకేంటి, నా గొప్పతనం ఏంటి? ఆడు ఒక్కడే కాదు, వాళ్ళ జాతి ఎక్కడుందో, వాళ్ళ ప్రజలు ఎక్కడుందో మొత్తం అందరినీ కూడా ఒకే రోజున చంపాలనుకున్నాడు. అంత పగ కక్ష పెట్టుకున్నాడు. అపవాది యొక్క స్వభావం అలాంటిది. కనుక మనం ఒకవేళ దేవునిని ఆరాధించకపోతే భయముతోనైనా మనల్ని ఆరాధన చేయాలి, వానికి నమస్కారం చేయాలని చెప్తారు.
భయపెట్టి మనల్ని లొంగ తీసుకోవాలని చూస్తాడు సాతాను. కానీ దేవుని ప్రజలకు జయము ఉంటుంది. నిలబడు, దేవుని కోసం నిలబడితే నీకు దేవుడు జయమిస్తాడు. కాబట్టి మొర్దెకై జీవితంలో అద్భుతమైన ఏదైతే హామాను మరి పీఠము అందరికంటే ఉన్నతంగా ఉందో అంతకంటే ఎక్కువైనటువంటి అధికారం మొర్దెకైకి దేవుడు ఇచ్చాడు తర్వాత దినాల్లో. కాబట్టి ఇప్పుడు చరిత్ర పెద్దది, మనం దాన్ని చదవటము ఇప్పుడు పెద్ద సమయం ఎక్కువైపోతుంది. మరొక ఉదాహరణ చూస్తే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. ఇవన్నీ జరిగిన చరిత్రలు కాబట్టి మనకు తెలుసు, ఊరికి నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఇక్కడ కూడా ఏమైందంటే దానియేలు 3వ అధ్యాయంలో ముగ్గురు ఉన్నారు, షద్రక్, మేషక్ అండ్ అబేద్నగో. ఈ ముగ్గురు కూడా ముగ్గురు మీద కంప్లైంట్ వెళ్ళింది. ఎందుకంటే ఇక్కడ కూడా నెబుకద్నెజర్ రాజు ఉన్నాడు, ఆ బంగారు ప్రతిమ చేయించాడు. 60 మూరల ఎత్తు 6 మూరల వెడల్పు ఉండేటువంటి బంగారపు ప్రతిమను చేయించి అందరూ కూడా ఒక టైం పెట్టాడు. 3వ అధ్యాయం 5వ వచనం, బాకా, పిల్లంగ్రోవి, పెద్దవేణి, సింఫోనియా, వీణే, విపంచిక, సకల విధములకు వాద్యములు ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. విగ్రహానికి నమస్కరించాలి. మామూలు విగ్రహం ఏమి కాదు, ఇది 60 మూరల ఎత్తు 6 మూరల వెడల్పు ఉండే. ఇప్పుడు హుస్సేన్ సాగర్లో బుద్ధుడి విగ్రహం కంటే ఎక్కువ ఏంటో నాకు తెలియదు దాని మెజర్మెంట్. అలాంటి గొప్ప ఒక విగ్రహాన్ని చేయించి బంగారంతో, దాన్ని చూస్తేనే మనిషికి ఏమైపోవాలి, ఇంకా నేను వేస్ట్రా బాబు, ఇదేంటి బంగారం ఏంటి, ఎత్తు ఏంటి, లావేంటి అనుకోవాలి, ఆశ్చర్యపోవాలి. కానీ వీళ్ళు ఆశ్చర్యపోవట్లా. ఎందుకది మామూలు మెటల్, అది బంగారం అంటే మెటల్, వెండి అంటే అదొక మెటల్. కనుక ఇవన్నీ ఊరికి భూమిలో దొరికే వస్తువులే అది. కానీ దేవుడు ఈ 60 మూరలు కాదు, ఎన్ని వందల వేల మూరలు కూడా బంగారమును ఆయన కలిగి ఉన్నాడు. ఇక్కడ సమస్త సృష్టి ఆయనది, ఆయనకి సాగిలు పడాలి అని చెప్పి వీళ్ళు సాగిలు పడలేదు. వెంటనే కొండెములు చెప్పేటువంటి వారు కల్దీలు వచ్చారు. వచ్చి యూదుల పైన కొండెములు చెప్పారు. చూడు యూదులు ఉన్నారు, చూడు యూదులు, వాళ్ళు అసలు ఎప్పటికీ ఇలాంటి పనులు చేయరు. కాబట్టి వాళ్ళ కోసం అగ్నిగుండాన్ని సిద్ధం చేయమన్నారు. 7 అంతలుగా 10 అంతలుగా ఏమైంది తెలుసు కదా మనకి. ముగ్గురిని కట్టేసి బంధకాలతో అగ్నిగుండంలో వేశారు. అంతకుముందు వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటి? మేము నీవు నిలబెట్టిన ఈ ప్రతిమకు సాగిలపడి నమస్కరించుటకు మేము సిద్ధంగా లేము, మేము చేయము. చూసారా అపజయం కలిగిందా వారి జీవితంలో? ఎందుకంటే వారు సేవించే దేవుడు, వారు సాగిలు పడవలసిన దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. మొదట చెప్పుకున్నాం, ఎవరికి సాగిలు పడాలి? ధర్మశాస్త్ర ఆజ్ఞలు ఏం చెప్తున్నాయి? దేవునికే సాగిలు పడు. కాబట్టి షద్రక్, మేషక్, అబేద్నగో అనేటువంటి వారి జీవితంలో గొప్ప జయము కలగటానికి కారణము వారిలో ఉన్నటువంటి స్థిరమైనటువంటి విశ్వాసం. మరి అలాగే కొన్నిసార్లు భక్తులైన వారు కూడా కొన్ని తెలియక పొరపాట్లు చేసే ఉంటాయి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 8వ వచనం. యోహానను నేను, ప్రకటన 22:8, ఆఖరు పేజీ. బైబిల్ ఉంటుంది కానీ తెరం. మేము సండే స్కూల్ స్టూడెంట్ అండి, మాకు ఎక్కడేం పని అంటాం? ప్రకటన, రెవల్యూషన్, తెలుగా ఇంగ్లీష్? అది 22:8. యోహాను అను నేను ఈ సంగతులు వినినవాడను చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములు గైకొను వారితోనూ సహదాసుడను.
దేవునికే నమస్కారం చేయము. దేవదూతలు కూడా వారిస్తున్నారు. మమ్మల్ని కాదు, దేవదూత ఆరాధన అన్నారు. కానీ దేవదూతలు ఒకవేళ సపోజ్ దేవదూత కనపడితే మనం దేవదూతకు నమస్కారం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. వాని ఆకారము కానీ లేకపోతే వాని యొక్క విధానము కానీ. అయితే ఇక్కడ దేవదూత ఏం చెప్తున్నాడు? దేవునికే నమస్కారము చేయాలని చెప్తున్నాడు. సాగిలపడ నమస్కారం చేయవలసింది దేవునికే, సృష్టికర్తకే, పరిశుద్ధునికే, మన నిమిత్తము రక్తము చిందించి మనకి పునర్జన్మ ఇచ్చిన వానికే, మనల్ని స్వస్థపరిచిన వానికే, మన జీవితంలో మరి పాపము నుంచి విడిపించిన వానికే సాగిలపడి నమస్కరించాలి. కానీ మనుషులకు నమస్కరించకూడదు, మనుషులకు సాగిలపడకూడదు, సాతానుకు సాగిలపడకూడదు, విగ్రహాలకు సాగిలపడకూడదు, దేవదూతలకు కూడా సాగిలపడకూడదు. జ్ఞానులు ఆరాధించినటువంటి యేసు ప్రభు ఆయన సృష్టికర్త, పరిశుద్ధుడు, మానవుల కొరకు తన రక్తం చెందించినవాడు, మరణించి సమాజమే తిరిగి లేచినవాడు, సంఘాన్ని స్థాపించినవాడు, సంఘం అనేటువంటి వధువు నిమిత్తమై తిరిగి రానన్నటువంటి ఆయనని ఆరాధించు. నీ జీవితంలో నీకు స్వస్థత కలిగిందా, మేలు కలిగిందా, ఉపకారం కలిగిందా, అద్భుతాలు చూసావా, ఆ దేవుని గుర్తించావా, ఆయన ఒక్కడే ఆరాధనకు యోగ్యుడని గుర్తించావా? సాగిలపడి నమస్కరించుదాం. ప్రభా, నీవే నా దేవుడు, నీవే నా ప్రభుడు అని చెప్పి ఆయనను స్తుతించి ఆరాధించుదాం. సమయము ప్రభుని ఆరాధించడానికి సమయం మనం కలిగి ఉంటాం. పిల్లలు సండే స్కూల్కి పంపించుదాం. చిన్నపిల్లల్ని, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎవరినైనా కూడా సండే స్కూల్కి పంపించండి. ఎల్కేజీ యూకేజీ అయినా పర్లేదు, పిల్లల్ని సండే స్కూల్కి పంపించండి. యవనస్తులు ముందుకు వచ్చి కూర్చోండి. యవనస్తులైన వారికి మొదట ఆరాధనకు అవకాశం ఇస్తాం కనుక మీరు ముందుకు వచ్చి కూర్చోవాలి. లేచి నిలబడి ఒక పల్లవి పాడుకుంటాం. ఆయన ఆశ్చర్యకరుడు అనేటువంటి పాట. (721) అలాగే ముందుకు జరిగి లైన్ల వారీగా కూర్చోండి. క్రమంగా ఒక్కొక్క వరుసలో కూర్చోండి. తర్వాత బల్ల అందించే సమయానికి ఇబ్బంది పడకండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టండి. ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు,
విధేయత కూర్చోండి, ముందు జరిగి కూర్చోండి. మొట్టమొదటిగా యవనస్తులైనటువంటి వారు ఆరాధన చేయండి. బాయ్స్లో కానీ గర్ల్స్లో కానీ